నమస్తే వెల్కమ్ టు టీవీ7 న్యూస్. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో ఎస్సీ మర్రిగూడెం గ్రామానికి రోడ్ల డ్రైనేజీలు నీళ్ల సదుపాయం లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా సంవత్సరాలుగా ఇక్కడ జీవిస్తున్నాం. మాకు ఇప్పటి వరకు సరైన రోడ్లు గాని డ్రైనేజీలు గాని నీళ్ల సదుపాయం లేక ఎన్నోసార్లు వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవటం లేదు. గతంలో కూడా ఎన్నోసార్లు వార్డు మెంబర్లకి సర్పంచ్లకి తెలియజేసినా పట్టించుకోలేదు. ఈ మధ్య వచ్చిన భారీ వర్షాలకు సీసీ రోడ్లు లేక సైడు డ్రైనేజీలు లేక వర్షపు మురికి నీళ్లు కాలువలుగా గుంటలుగా ఏర్పడి నిల్వ ఉన్న నీటిపై దుర్వాసనతో దోమలు ఈకలు చేరి దోమకాటకు గ్రామస్తులు మలేరియా డెంగ్యూ విష జ్వరాల బారిన పడుతున్నారు. మట్టి కొట్టుకుపోయి కాలువలుగా గుంటలుగా ఏర్పడి కాలినడకన వెళ్లాలని ద్విచక్ర వాహనాలపై వెళ్లాలన్నా జారి కింద పడుతున్నారు. ఎలక్షన్ల టైంలో పలు పార్టీ నాయకులు ఓట్ల కోసం తమ దగ్గరికి వచ్చి మీ గ్రామంలో సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు గాని మంచినీళ్ల సదుపాయం గాని అలాగే ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి ఇలా ఎన్నో హామీలు ఇచ్చి తర్వాత ఏ ఒక్క నాయకులు కానీ ప్రజా ప్రతినిధులు గాని మా గ్రామం వచ్చి సందర్శించిన పరిస్థితి లేదు. కనీసం భారీ వర్షాలకు కొట్టుకుపోయిన మట్టి రోడ్లపై కనీసం గ్రావెల్ పోసి గుంటలు పూడ్చే పరిస్థితి లేదు. ఇకనైనా పంచాయతీ అధికారులు జిల్లా కలెక్టర్ మా సమస్యలపై స్పందించి మా గ్రామంలో సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీ కాలువలు మంచినీటి సదుపాయాలు కల్పించాలని ఎస్సీ మర్రిగూడెం గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. టీవీ7 నౌ లైవ్ మల్లికార్జున జిల్లా స్టాఫ్ రిపోర్టర్. వాకిలి కాడికి వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది, వచ్చుడు పోవుడికి ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ వార్డ్ నెంబర్కి చెప్పేసినామండి, వార్డ్ నెంబర్ చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు, సర్పంచ్కి కూడా చెప్పినా కానీ పట్టించుకోవట్లేదండి. ఏదైనా మీ దయ వల్ల ఏదో అవుతుందని ఒక ఆశతో ఉంటాను. చెప్పండి సార్, మీరు చెప్పండి బాధలు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎస్సీ మర్రిగూడెం గ్రామంలో మరి చాలామంది గృహాలలో ఇదే ఆవేదన ఆందోళన జరుగుతూ ఉంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఆ వర్షం వచ్చినప్పుడు ఆ నీరు అనేది ఆ డ్రైనేజీలో నుండి వెళ్ళక ఆ డ్రైనేజీ అనేది అధికారులు కానీ మరి సర్పంచులు కానీ గ్రామంలో ఉన్నటువంటి మెంబర్స్ కానీ వీళ్ళు ఆ డ్రైనేజీ అనేది అది అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళలేదు. అలా వెళ్ళకపోవడం వలన కూడా గ్రామంలో వర్షం పడ్డప్పుడు ఎక్కడ జగదాంబ సెంటర్ నుండి ఆ వర్షపు నీరంతా కూడా మా ఇండ్ల మీదికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నడుముల బంతి వరకు ఆ వాటరు వెళుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఇండ్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా కొంతమంది మా బంధువులలో కొంతమంది ఆ వాతావరణం జరిగిన సిచ్యువేషన్ని బట్టి వర్షం రావడం కారణాన్ని బట్టి ఒక ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది. మరి ఇక్కడ చాలా గలీజ్గా ఉంది. చాలా పంచాయతీ వాళ్ళు కూడా పట్టించుకోలేని పరిస్థితి, సర్పంచ్ గారు పట్టించుకోలేని పరిస్థితి, గ్రామంలో ఉన్నటువంటి నెంబరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. మరి ఈ విషయాన్ని ఈ వీధిలో ఉన్నటువంటి వాళ్ళం మేమందరం కూడా పెద్దల దృష్టికి ఎన్నోసార్లు చెప్పాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. మరి ఈ విధంగానైనా మీరు పెద్దలైనటువంటి మీ దృష్టికి వెళుతుందని మేము మా యొక్క గోడును మీకు తెలియపరుస్తున్నాం. నమస్కారం. ఓకే సార్, ఓకే ఓకే చూశారు కదా, ఎస్సీ మర్రిగూడెం గ్రామంలోని సమస్యల యందు ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మరి వారికి సరైన రోడ్లు లేక, డ్రైనేజీలు లేక, నీళ్ళ సదుపాయం లేకపోవడంతో వాళ్ళు ఎన్నో విధాలుగా అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతూ వాళ్ళ ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి పలుసార్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి కానీ, సర్పంచ్ గారికి కానీ, వార్డు నెంబర్కి కానీ తెలియజేసినప్పటికీ కూడా మరి ఎవరు కూడా మా వద్దకు రాలేదు, మా సమస్యల గురించి అడగలేదు. ఇప్పటికీ ఎవరు కూడా మా దగ్గరికి రావట్లేదు. మరి ఎలక్షన్ల టైంలో నాయకులు వస్తూ ఉన్నారు, లేకపోతే డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ, మీ ఊరికి ఏదైనా సంక్షేమ పథకాలు వచ్చినప్పటికీ కూడా మేము అందుబాటులో ఉండి మీకు ఆదుకుంటామని నాయకులు చెప్తా ఉన్నారు. ఓట్లు అయిపోయిన తర్వాత ఎవరికి కూడా పట్టించుకోవట్లేదు, ఎవరు రావట్లేరు. ఏదైనా అవసరం ఉందని చెప్పేసి, సమస్య ఉందని, గ్రామం సమస్య కరెంట్ల గురించి, రోడ్ల గురించి అడిగినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతూ ఉన్నారు. అదే కాక ఈ వర్షాకాల సీజన్లో వాటర్ మొత్తం డ్రైనేజ్ వాటరు, మురికి వాటరు వాళ్ళ ఇళ్లలోకి పోయి వాళ్ళ ఇళ్లల్లో నుంచి కాలువలుగా గుంతలుగా ఏర్పడి మరి ఆ గుంతలలో దోమలు ఈగలు చేరి దుర్వాసన వచ్చి ఆ దోమకాటుకు వారు
మలేరియా, డెంగ్యూ జ్వరాలు వచ్చి ఒక 2-3 చనిపోయారని కూడా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళ బాధలు చాలా దారుణంగా ఉండటంతో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు కూడా సంబంధిత అధికారులు కూడా వాళ్ళ యొక్క ఆవేదన అర్థం చేసుకొని కలెక్టర్ గారు స్పందించి వెంటనే వీళ్ళ యొక్క పరిస్థితుల గురించి ఆరా తీసి ఈ గ్రామానికి డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, నీళ్ళ సదుపాయం కానీ కల్పించాలని వేడుకుంటున్నారు. మరి ఇది ఖచ్చితంగా తదుపరి అధికారులు ఈ విషయాన్ని గమనించి వాళ్ళకి న్యాయం చేస్తారని వేడుకుంటున్నాం. పనులు కావాలి, మాకు కరెంట్ మీటర్లు కావాలి. కరెంట్ మీటర్లు లేవు, ఇంటి పనులు లేవు, చీకట్లో ఉంటాను. లేకపోతే అసలు అర్థం కాదు అసలు ఆ రోడ్డు. వర్షం లేకపోయినా వరద ఇలా వస్తుంది. వర్షాకాలం లేకపోయినా ఇలా వరద వస్తుంది. పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యం వలన రోడ్డు ఈ విధంగా ఉంది. ఇది రోడ్డు మీద నుండి వచ్చే జనాలు. యథావిధిగా నీరు ఇలా వస్తుంది. డ్రైనేజీలు లేక ఇలా కాలువలు పడి రోడ్డు ఇలా వస్తుంది. పట్టించుకున్నటువంటి అధికారులు. మీ సందు నడిచేటట్లు వచ్చినప్పుడు మాకు కూడా కొద్దిగా